ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో ఎగ్ చికెన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, చికెన్ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను నూడిల్స్ అనేది ఇలా ఉడకబెట్టుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా బక్కల గిన్నెలో వేసుకొని వడబోసుకోవాలి. మళ్ళీ దీని మీద సన్నీళ్ళు పోసుకోవాలి. సన్నీళ్ళు పోసుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటాయి, లేకపోతే ముద్ద అయిపోతాయి. సరేనా? కోడిగుడ్లు 3 తీసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని ఎంచుకున్నాను. ఇలా ఎంచుకోవాలి. ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చికెన్ అన్నీ మెత్తనవే తీసుకొని ఇలా చిన్న కోసుకోవాలి. సాల్టు, గరం మసాలా, కొంచెం కారము నూనెలో ఎంచుకున్నాను. ముందుగానే పక్కన ఉడకబెట్టుకున్నాక చిన్నగా ఇలా కోసుకోవాలి. చిన్నగా ఇలా కోసుకున్నాక సాల్టు, గరం మసాలా, కొంచెం కారము నూనెలో వేయించేసుకోవాలి. దీనికంతా కారం పట్టాలి కాబట్టి అందుకని ఇలా చేసుకున్నాను. ఉత్త వేసుకుంటే కారం అనేది దీనికి ఉండదు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాం, పెనం పెట్టుకున్నాం. పెనం అయితే హీట్ అయింది. మనం ఆయిల్ వేసుకున్నాం తగినంత. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ఎర్రగడ్డ ఇలా కోసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 ఇలా చీలకలు తీసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెము, సాల్ట్ కొంచెం. ఇప్పుడు వేయించుకున్నాము. వేయించుకున్నాక వేగనిద్దాము. ఇప్పుడైతే తర్వాత అయితే ఇలా వేగాలి, ఎక్కువ వేగదు. నూడిల్స్ వేసుకున్నాం దీంట్లోకి. సన్న మంట పెట్టుకొని కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఒక ప్యాకెట్, అలాగే కారము కొంచెం, అలాగే సాల్ట్ కొంచెం. మళ్ళీ వేసుకోవాలి కరివేపాకు, అలాగే కొత్తిమీర. సోయా సాస్, చిల్లీ సాస్ లేవు కాబట్టి నేను టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తాను. అవి ఉంటే వేసుకోవద్దండి. ఇప్పుడు ఇవి కలుపుకోవాలి. ఇలా బాగా అన్ని దాంట్లకి పట్టేలాగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము చికెన్ వేసుకున్నాం దీంట్లోకి. చూడండి, చికెన్, అలాగే ఎగ్గు, మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి, ఇవన్నీ పట్టేలాగా. ఇలాగే చేయండి, నేను చేసినట్లే చాలా బాగుంటుంది. మీరు చేసిన వంటలు ఎలా ఉన్నాయో మా వీడియో కింద కామెంట్ చేయండి. నాకు బాగుంటుంది కదా ఎలా వచ్చినాయి అనేది. ఇలా బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఫ్రెండ్స్, మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మన ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.